అశోక్ గజపతి రాజు గారు. సరే, రాజకీయంగా తాను ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉండి రాజకీయం చేసినా, ఒక పెద్దాయనలా ఆయన్నైతే భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సరే, ఇక యాక్టివ్ పాలిటిక్స్ చేసే వయసు కూడా లేదు కాబట్టి, తనని గోవా గవర్నర్‌గా పంపించారు. తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం వచ్చింది. మేము ఒకరిని గవర్నర్‌గా ఇస్తామని కేంద్రంలో వీళ్ళు భాగస్వామి కాబట్టి, అశోక్ గజపతి రాజు గారిని అడిగితే తనను గోవా గవర్నర్‌గా పంపించారు. సరే, పెద్దరికం అలాగే ఉంటది. ఎందుకంటే గవర్నర్‌కి కూడా ఒక రాచరికం లాంటిదే కాబట్టి అందులో కాసింత గౌరవంగాను ఉంటది. సంతోషమే. మంచిదే. అయితే ఈ క్రమంలో తనను గోవా గవర్నర్‌గా నియమించినందుకు ఇక్కడ వాళ్ళ క్షత్రియులకు సంబంధించి ఏదో కార్యక్రమం పెట్టారట. అండ్ ఒక 2, 3 కార్యక్రమాలైతే పాల్గొన్నారు అశోక్ గజపతి రాజు గారు. అయితే ఆ కార్యక్రమాల్లో పాల్గొని తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రము హుందాగా లేకుండా తన పెద్దరికం ఏదైతే ఉందో ఆ పెద్దరికానికి దరిదాపుల్లో కూడా లేకపోవడం నిజంగానే బాధాకరం. తన మీద ఏదో శృతి మించి విమర్శన చేయాలని ఇంకోటని అంత అవసరం లేదు కానీ, బట్ రాజుగారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి తన పెద్దరికానికి, తన గవర్నర్గిరికి ఏమాత్రము దరిదాపుల్లో కూడా లేని వ్యాఖ్యలు. ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు, గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు, ఫక్తు రాజకీయ విమర్శలు చేశారు. ఇంకో కార్యక్రమంలో పాల్గొన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిషికొండలో నిర్మించిన భవనాలు ఏవైతే ఉన్నాయో పిచ్చాసుపత్రికి ఇవ్వాలి అంటున్నారు. ఏంటిది పిచ్చాసుపత్రికి ఇవ్వాలి? అక్కడ ప్రభుత్వం దాన్ని ఏం చేయాలని చెప్పి మంత్రుల కమిటీ వేసిందట. అశోక్ గజపతిరాజు గారు పిచ్చాసుపత్రికి నేను ఉచిత సలహా ఇస్తూ ఉన్నారు. ఏమైనా అర్థం ఉందా ఇందులో? ఈ ఉచిత సలహాలు ఏమైనా అర్థం ఉందా? పైనుంచి పెచ్చులు ఊడిపడుతూ ఉన్నాయట, అందుకని పెచ్చులు ఊడిపడాలి అన్నది అది పూర్తిగా స్క్రిప్ట్ అన్నది ఆ రోజు ఉప ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసినప్పుడే అర్థమైంది. పెచ్చులు ఇష్టపడితే పిచ్చాసుపత్రికి ఇవ్వాలా? ఇదేం లాజిక్ సార్? పిచ్చాసుపత్రికి ఇవ్వడం ఏంది? అండ్ ఆ డబ్బులు కనుక ఖర్చు పెట్టి ఉండింటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి అయిపోయేది అంటున్నారు. ఎంత దారుణం సార్! ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఎప్పుడు మీకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గుర్తు రాలేదా? ఆ భవనాలు కట్టిన డబ్బు ఒకటే ఉన్నాయి ఇన్ని రోజులు. అంతెందుకు మరి అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు కదా, 1,000 కోట్లు అప్పులు తెస్తున్నారు కదా, మరి అందులో 600 కోట్లు ఇవ్వండి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పూర్తి అయిపోతుందని చెప్పి మీ ప్రభుత్వాన్ని మొన్నటి వరకు అడగలేకపోయారా? అసలు ఏంటి ఇదంతా? ఎక్కడన్నా కనుక రవ్వంత పెద్దరికం ఉందా? ఒక ప్రభుత్వం అద్భుతమైన భవనాలు కట్టింది, అది వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళ పాలనా విధానం వేరేది, వీళ్ళు ఆ విధానం వద్దనుకుంటున్నారు, దాన్ని మరో రకం ఉపయోగించుకోవాలి. ఒక భవనాన్ని విశాఖపట్నం లాంటి చోట్ల ఒక భవనాన్ని ఉపయోగించుకోవడమే చేత కాలేదా? రాజుగారికి ఇలాంటి సలహా ఇవ్వాలని చెప్పి ఎవరు చెప్పారో కానీ ఇది ఎవరో చెప్పడం కాదు. ఎందుకో రాజుగారిలో ఒక ఫ్రస్ట్రేషను, అది ఇది అదంతా తట్టుకోలేక అవన్నీ ఆపుకోవాలి. దాన్నే కదా సార్ పెద్దరికం అంటారు. అవన్నీ ఆపుకోవాలి. మీరు గవర్నర్కి వెళ్ళారు, బ్రహ్మాండంగా మంచిగా ఉండండి, సంతోషం. మనం తెలుగులో గోవా గవర్నర్గా ఉన్నందుకు కూడా ప్రజలకు కూడా ఓకే. సరే, మీ పెద్దరికానికి తగ్గట్టే పోస్ట్ వచ్చింది, సరే, డబుల్ సంతోషం. మరి ఇవన్నీ ఏంటి సార్? ఈ సలహాలు, ఈ మాటలు, ఈ ఫక్త రాజకీయాలు అవసరమా అండి బాబు?